హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సెకండ్ లెసన్కి సంబంధించి లైట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేశా కదండి. ఈ టాపిక్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాను. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇవి సీటెట్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ లైట్ అనే టాపిక్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్, how many images will be formed if you stand between the two plane mirrors positioned parallel to each other in a trial room of the garment shop? ఇక్కడ ట్రయల్ రూమ్స్ ఉంటాయి కదా, ఈ ట్రయల్ రూమ్స్ లో 2 మిర్రర్స్ అంట ఎలా ఉంచారు, ప్యారలల్ గా ఉంచారు. ఇలా ప్యారలల్ గా ఉంచినప్పుడు ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి, ఇలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు హౌ మెనీ ఇమేజెస్, ఎన్ని ఇమేజెస్ అన్నవి అక్కడ ఫామ్ అవుతాయి అని అడిగాడు. ఇక్కడ ఏం చెప్పాం మనం, 2 మిర్రర్స్, ఇవి రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. ఎప్పుడైతే లైట్ అన్నది ఇన్సిడెంట్ రే అన్నది మిర్రర్ మీద పడుతుందో ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇవి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మిర్రర్ మీద పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూస్ గా రిఫ్లెక్షన్స్ అన్నవి జరుగుతాయి. ఇలా జరగడం వల్ల ఎన్ని ఇమేజెస్ అన్నవి అక్కడ ఫామ్ అవుతాయండి, ఇన్ఫినిట్ ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. ఓకేనా. ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ 2 అన్నాడు, రాంగ్ అండి. ఆప్షన్ బి 1 కాదు. ఆప్షన్ సి 4, ఇది కూడా కాదు. ఆప్షన్ డి ఇన్ఫినిట్, ఆప్షన్ డి అన్నది కరెక్ట్ అండి. ఎందుకని ఇక్కడ 2 మిర్రర్స్ ని ప్యారలల్ గా ఉంచినప్పుడు అక్కడ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అన్నవి జరుగుతాయి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 2 ప్లేన్ మిర్రర్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. 2 మిర్రర్స్ ని ప్యారలల్ గా ఉంచాడు ఇక్కడ కూడా. అండ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 30 సెంటీమీటర్స్. ఈ మిర్రర్ కి మధ్య డిస్టెన్స్ ఎంత చెప్పాడు, 30 సెంటీమీటర్స్ అన్నాడు. హౌ మెనీ ఇమేజెస్ ఆర్ ఫార్మ్ ఆఫ్ కాయిన్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ దెమ్. ఈ రెండిటి మధ్య ఒక కాయిన్ ని ఉంచినప్పుడు ఎన్ని ఇమేజెస్ అన్నవి అక్కడ ఫామ్ అవుతాయి అని అడిగాడు. మిర్రర్స్ ని ప్యారలల్ గా ఉంచినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ కాయిన్ ని ఉంచినప్పుడు సేమ్ ఇక్కడ లైట్ అన్నది మిర్రర్ మీద పడింది అనుకోండి, అక్కడ నుంచి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా కంటిన్యూస్ గా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి జరగడం వల్ల ఫామ్ అయ్యే ఇమేజెస్ అనేవి ఇన్ఫినిట్ గా ఉంటాయి. ఓకేనా. ఆప్షన్ 4 అన్నది కరెక్ట్. ఇక్కడ మనం డిస్టెన్స్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ద రిఫ్లెక్టర్ రే వెన్ లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్ టు సర్ఫేస్. ఇది ప్లేన్ మిర్రర్, ఇది వచ్చి నార్మల్ రే. నార్మల్ రే, నార్మల్ రే అన్నది ప్లేన్ మిర్రర్ కి ఎలా ఉందండి, పర్పెండిక్యులర్ గా ఉంది, అంటే 90 డిగ్రీస్ అన్నమాట, పర్పెండిక్యులర్ గా ఉంది. ఇక్కడ ఏమన్నాడు, ఇన్సిడెంట్ నార్మల్ టు సర్ఫేస్ అన్నాడు. ఇది వచ్చి నార్మల్ లైన్ లోనే ఇన్సిడెంట్ రే అన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్సిడెంట్ రే అన్నది పడుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్సిడెంట్ రే అన్నప్పుడు రిఫ్లెక్టర్ రే అన్నది ఏ డైరెక్షన్ లో ఉంటుంది, రిఫ్లెక్టర్ రే అన్నది ఏ డైరెక్షన్ లో ఉంటుందండి, సేమ్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ లోనే రిఫ్లెక్టర్ రే డైరెక్షన్ అన్నది ఉంటుంది. ఓకే, ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఇది నార్మల్ లైన్. ఓకే, ఈ డైరెక్షన్ లోనే ఇన్సిడెంట్ రే అన్నది పడుతుంది. సో రిఫ్లెక్టర్ రే కూడా సేమ్ అదే డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్లేన్ మిర్రర్ కి ఎలా ఉన్నాయి, ఈ 3 రేస్ కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ ప్యారలల్ టు ద సర్ఫేస్ అన్నాడు, రాంగ్ అండి. ఆప్షన్ బి పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, ఆప్షన్ బి అన్నది కరెక్ట్. అండర్స్టూడ్. ఇక్కడ ఏమన్నాడంటే వెన్ లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్ టు ద సర్ఫేస్, సేమ్ నార్మల్ లైన్ యొక్క సర్ఫేస్ మీదే పడుతుంది ఇన్సిడెంట్ రే కూడా. సో రిఫ్లెక్టర్ రే కూడా సేమ్ అదే డైరెక్షన్ లోనే ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ ఐ ఈక్వల్ యాంగిల్ ఆర్ కదా, సో ఇక్కడ యాంగిల్ ఐ ఏమవుతుంది, 0 అవుతుంది. సో యాంగిల్ ఆర్ కూడా 0 అవుతుంది. ఈ 2 రేస్ కూడా మిర్రర్ కి ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ఆప్షన్ బి అన్నది ఇక్కడ కరెక్ట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. కెలిడోస్కోప్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. కెలిడోస్కోప్ అన్నది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. ఆప్షన్ 1, ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ ఫ్రమ్ 2 ప్లేన్ మిర్రర్స్ అరేంజ్డ్ ప్యారలల్ టు వన్ అనదర్. కెలిడోస్కోప్ లో ఎన్ని మిర్రర్స్ ఉంటాయండి,
3 మిర్రర్స్ ఉంటాయి, పెరిస్కోప్ లో 2 మిర్రర్స్ ఉంటాయి. సో ఇక్కడ 2 ప్లేన్ మిర్రర్స్ అన్నారు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అండి. సెకండ్ ఆప్షన్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ 3 ఇన్క్లైన్డ్ ప్లేన్ మిర్రర్స్. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. కెలిడోస్కోప్ లో 3 మిర్రర్స్ ఉంటాయి, ప్లేన్ మిర్రర్స్. అవి ఎలా ఉంటాయి అంటే ఇన్క్లైన్డ్ పొజిషన్ లో ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. సో ఆప్షన్ 2 అన్నది ఇక్కడ కరెక్ట్. ఆప్షన్ 3 చూడండి, రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్ ఫ్రమ్ 2 ప్లేన్ మిర్రర్స్ అన్నాడు ఇక్కడ కూడా. సో ఇది కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ 2 ఇన్క్లైన్డ్ ప్లేన్ మిర్రర్స్ అన్నాడు. ఇక్కడ కూడా 2 ప్లేన్ మిర్రర్స్ అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్ అండి. కెలిడోస్కోప్ లో 3 మిర్రర్స్ ఉంటాయి. ఈ 3 మిర్రర్స్ కూడా ఇన్క్లైన్డ్ పొజిషన్ లో ఉంటాయి. అక్కడ వర్క్ అయ్యే ప్రిన్సిపల్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ లైట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద గ్యాడ్జెట్స్ గివెన్ ఇన్ కాలమ్ ఏ విత్ ద ఆపరేటర్స్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ దెమ్ ఇన్ కాలమ్ బి. ఇవి గ్యాడ్జెట్స్ అంట. వీటిని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఆపరేటర్స్ ని కాలమ్ బి లో ఇచ్చాడు. వీటిని మ్యాచింగ్ చేయమన్నాడు. పిన్ హోల్ కెమెరా. పిన్ హోల్ కెమెరాని ప్రిపేర్ చేయడానికి మనం ఏం కావాలి? 2 బాక్సెస్ కావాలి. అదేవిధంగా ట్రాన్స్లూసెంట్ పేపర్ అనేది కావాలి. ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్ 4 చూడండి, 2 బాక్సెస్ ఆఫ్ ఏ డిఫరెంట్ సైజెస్ ఏ ట్రాన్స్లూసెంట్. సో ఇక్కడ ఏకి 4 అండి. నెక్స్ట్ కెలిడోస్కోప్. కెలిడోస్కోప్ లో ఎన్ని మిర్రర్స్ ఉంటాయండి? 3 మిర్రర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ 3 చూడండి, 3 రెక్టాంగులర్ మిర్రర్ స్ట్రైప్స్ ఏ సర్క్యులర్ ప్లేన్. సో బికి ఏమవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ పెరిస్కోప్. పెరిస్కోప్ లో ఎన్ని మిర్రర్స్ ఉంటాయండి? ఇది లేదండి, గ్లాస్ పెరిస్కోప్. సి వచ్చి పెరిస్కోప్ అండి. పెరిస్కోప్ లో ఎన్ని మిర్రర్స్ ఉంటాయండి? 2 మిర్రర్స్ ఉంటాయి. ఓకేనా, 2 ప్లేన్ మిర్రర్స్ అన్నవి ఉంటాయి. సో సికి ఏమవుతుంది? 2. న్యూటన్ డిస్క్. న్యూటన్ డిస్క్ అండి. న్యూటన్ డిస్క్ అంటే ఇలా సిడి లాగే ఉంటుంది. ఇందులో రెయిన్బో కలర్స్ అన్నవి ఉంటాయి అన్నమాట, విబ్జిఆర్ లాగా. ఓకేనా. న్యూటన్ డిస్క్ వచ్చి సర్క్యులర్ కార్డ్బోర్డ్ టాప్ విత్ పెయింటెడ్ 7 కలర్స్ ఏ నెయిల్. సో డికి 1 అవుతుందండి. ఓకే, 4 3 2 1 కింద చూడండి ఏ ఆప్షన్ లో ఉంది. 4 3 2 1 ఆప్షన్ 2 చూడండి. సో ఇక్కడ మనం ఎలిమినేట్ మెథడ్ ద్వారా కూడా చూడొచ్చు. ఫస్ట్ ఆప్షన్ 4 కదా, 4 అన్నది ఏకి 1 అన్నాడు. సో ఇది కాదు, ఇది కూడా కాదు. సో ఈ రెండిట్లో చూడండి. నెక్స్ట్ బికి 3 అన్నాడు, ఇక్కడ వచ్చి బికి 2 అన్నాడు. బికి 3 అన్నది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 6, ద ఇమేజెస్ ఫార్మ్డ్ బై ఏ పిన్ హోల్ కెమెరా ఈజ్ రియల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ లైట్ ప్రొవైడ్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఫినామినా. మనం పిన్ హోల్ కెమెరా ఎక్స్పెరిమెంట్ చేసాం కదా, లైట్ యొక్క ఏ ప్రాపర్టీని తెలుసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేసామండి. లైట్ అనేది ఆల్వేస్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఈ ప్రాపర్టీని ప్రూవ్ చేయడానికి పిన్ హోల్ కెమెరా ఎక్స్పెరిమెంట్ అనేది చేసాం. ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది? పిన్ హోల్ కెమెరాలో రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్, అదేవిధంగా డిమెన్షిడ్ అంటే స్మాల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కింద ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ లైట్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. అంటే లైట్ యొక్క రెక్టిలీనియర్ ప్రోపగేషన్ ఆఫ్ ఏ లైట్ అనే ప్రాపర్టీని టెస్ట్ చేయడానికి పిన్ హోల్ కెమెరా ఎక్స్పెరిమెంట్ ని చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ షాడో ఫార్మేషన్. షాడో ఫార్మేషన్ కి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అన్నాడు. ఆప్షన్ 1, ఏ ఎల్లో ఆబ్జెక్ట్ క్యాస్ట్ ఏ బ్లాక్ షాడో. ఆబ్జెక్ట్ అన్నది ఏ కలర్ లో ఉన్నప్పటికీ కూడా ఫామ్ అయ్యే షాడో అన్నది ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్ కలర్ లో ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఆప్షన్ 2, షాడో కెన్ బి ఫార్మ్డ్ బై ఒపిక్యూ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. షాడోస్ అనేవి ఓన్లీ ఒపిక్యూ ఆబ్జెక్ట్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. ఇది కూడా కరెక్ట్. ఎందుకని? ఒపిక్యూ ఆబ్జెక్ట్స్ అనేవి లైట్ ని తమ ద్వారా ట్రాన్స్ఫర్ చేయలేవు. థర్డ్ వన్, లెంత్ ఆఫ్ ద షాడో ఈజ్ ఆల్వేస్ సేమ్ యాజ్ ద లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. షాడో లెంత్ అన్నది ఆబ్జెక్ట్ యొక్క లెంత్ కి సేమ్ ఉంటుంది అన్నాడు. ఇది రాంగ్ అండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మన షాడోస్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో షాడో అన్నది చాలా లాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆఫ్టర్నూన్ 12 అప్పుడు అబ్జర్వ్ చేయండి, షాడో అన్నది ఎలా ఉంటుంది? చాలా షార్ట్ గా అనిపిస్తుంది. సో లెంత్ ఆఫ్ ద షాడో అన్నది లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రెండు కూడా సేమ్ ఉండవు. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, ద షేప్ ఆఫ్ ద షాడో డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సోర్సెస్ ఆఫ్ ఏ లైట్ అండ్ ఆబ్జెక్ట్.
ఇది కరెక్ట్ అండి. షాడో యొక్క షేప్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? లైట్ సోర్సెస్ మీద, అదే విధంగా ఆబ్జెక్ట్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఏ ఇన్సిడెంట్ రే ఇఫ్ ద రిఫ్లెక్టెడ్ రే ఈజ్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 90 degrees టు ద ఇన్సిడెంట్ రే? ఇది ప్లేన్ మిర్రర్, ఇది నార్మల్ లైన్, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ ఏం చెప్పాడు? ద యాంగిల్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే ఇఫ్ ద రిఫ్లెక్టెడ్ రే ఈజ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees టు ద ఇన్సిడెంట్ రే. అంటే ఇన్సిడెంట్ రే నుంచి రిఫ్లెక్టెడ్ రే యాంగిల్ ఎంత చెప్పాడు? 90 degrees చెప్పాడు. అంటే రెండు కలిపి 90 degrees. సో ఇవి రెండు ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఐ ఎంత ఉంటుందండి? 45 degrees ఉంటుంది. యాంగిల్ ఆర్ ఎంత ఉంటుంది? 45 degrees ఉంటుంది. సో టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది? యాంగిల్ ఐ 45, యాంగిల్ ఆర్ 45. టోటల్ ఇన్సిడెంట్ రే నుంచి రిఫ్లెక్టెడ్ రే యాంగిల్ ఎంత అన్నాడు? 90 degrees అన్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అండి, 45. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ 30 degrees. ఇది నార్మల్ లైన్, ఇది ఇన్సిడెంట్ లైన్. నార్మల్ లైన్ కి ఇన్సిడెంట్ రే కి మధ్య యాంగిల్ ఎంత అన్నాడు? 30 అన్నాడు. ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే, టోటల్ మొత్తం యాంగిల్ ఎంతో మనం కనుక్కోవాలి. ఆల్రెడీ ఏం చెప్పాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. కాబట్టి ఇక్కడ 30 ఉందనుకోండి, సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో టోటల్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1, 60 degrees అండి. నెక్స్ట్ క్వశ్చన్. 2 plane mirrors are placed at an angle of 60 degrees to each other. ఇది ఒక ప్లేన్ మిర్రర్, ఓకే, ఇది ఒక ప్లేన్ మిర్రర్. ఈ రెండింటిని ఎంత యాంగిల్లో ఉంచాడు? 60 degrees యాంగిల్లో ఉంచాడు. హౌ మెనీ ఇమేజెస్ ఆఫ్ ఏ కాయిన్ ఇస్ ఫార్మ్డ్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ 4 centimeters అవే ఫ్రమ్ ద మిర్రర్? ఇక్కడ కాయిన్ ఉంచాడు. ఇక్కడ మనం డిస్టెన్స్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ యాంగిల్ మాత్రమే కన్సిడర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నాడు. ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా, 360/θ. సో 360 ఎంత యాంగిల్? ఇక్కడ 60 degrees. క్యాన్సిల్ అవుట్ చేస్తే 6 వస్తుంది. 6 అనేది ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి -1 చేయాలి. 6 - 1 5. ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయండి? ఇక్కడ 5 ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. 2 mirrors A and B are at right angle to each other. ఇది A, ఇది B. ఎలా ఉన్నాయి 2 mirrors? రైట్ యాంగిల్ అంటే 90 degrees లో ఉన్నాయి. ఇఫ్ ఏ రే ఆఫ్ లైట్ స్ట్రైక్స్ మిర్రర్ ఏ, మిర్రర్ ఏ మీద ఒక లైట్ వచ్చి ఇట్లా స్ట్రైక్ అయింది. ఎట్ 20 degrees టు ద నార్మల్ లైన్. ఇది నార్మల్ లైన్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చెప్పాడు? యాంగిల్ 20 అన్నాడు. అండ్ దెన్ స్ట్రైక్ మిర్రర్ బి, ఇక్కడ నుంచి వచ్చి మిర్రర్ బికి స్ట్రైక్ అయింది. సో ఇక్కడ నార్మల్ లైన్ కి ఇన్సిడెంట్ రేకి మధ్య యాంగిల్ 20 కాబట్టి ఈ నార్మల్ లైన్ కి ఈ రిఫ్లెక్టర్ రేకి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందండి? 20 ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది నార్మల్ లైన్. ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. సో ఇక్కడ నుంచి 20 + 20 ఎంత? ఇక్కడ 40 degrees. సో ఇక్కడ 40 కాబట్టి టోటల్ 180 ఉండాలి కదా. సో 180లో 40 పోతే 140, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 70 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 70 ఉంటుంది. ఇక్కడ నుంచి లైట్ ఏమైంది? బి మీదకి వచ్చిన తర్వాత బి నుంచి స్ట్రైట్ మళ్ళీ రిఫ్లెక్షన్ అయింది, ఇటు రిఫ్లెక్షన్ అయింది. సో దిస్ ఈస్ ద నార్మల్ లైన్, దిస్ ఈస్ ద రిఫ్లెక్టర్ రే. మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ ఈ రిఫ్లెక్టర్ రే యొక్క యాంగిల్ ని కనుక్కోవాలి. ఇది మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే యాంగిల్ యొక్క టోటల్ 3 యాంగిల్స్ టోటల్ ఎంత అవుతుంది? 180 అవుతుంది. మనకి ఇక్కడ 2 యాంగిల్స్ తెలుసు, ఇది 90 తెలుసు, ఇది 70 తెలుసు. 90 + 70 160. సో మైనస్ చేస్తే 20. సో ఇక్కడ యాంగిల్ ఎంత అయిందండి? ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఈ టోటల్ మొత్తం ఎంత చెప్పాను? 180.
ఇది 20 కాబట్టి ఇక్కడ కూడా 20 ఉంటుంది. సో ఇక్కడ 70, ఇక్కడ 70. ఎందుకని ఈ టోటల్ కలిపితే 180 రావాలి. ఇక్కడ ఇన్సిడెంట్ రే కి ప్లేన్ మిర్రర్ కి మధ్య యాంగిల్ 20 కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కి ప్లేన్ మిర్రర్ కి మధ్య యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సో మనకి ఇక్కడ ఏమడిగాడు ఫైనల్ క్వశ్చన్ ఏమడిగాడంటే ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అడిగాడు. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత అవుతుంది? నార్మల్ లైన్ నుంచి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత వచ్చింది? ఇక్కడ 70 degrees వచ్చింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. ఇవన్నీ లైట్ అనే టాపిక్ గురించి ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్స్. ఇందులో ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.